ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి సంఘస్థులారా, యేసుక్రీస్తు ప్రభునామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృప మనందరితో ఉంచును గాక. ఆమేన్. ఈరోజు మీతో ఒక లేఖన భాగాన్ని పంచుకుందామని మీ ఎదుటికి వీడియో చేస్తున్నాను. ఏమి అంటే, యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 వండర్స్, అద్భుతమైన సువార్త. ఆ 7 వండర్స్లో ఒకటైనటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో రాయబడిన మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారునితో ఇదిగో నీ తల్లి. చాలా అద్భుతం. ఎందుకంటే అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు 2 మాటలు మాట్లాడిన తర్వాత ఆయన కాళ్ళ యొద్ద ఏడుస్తూ కన్నీటితో విలపిస్తున్నటువంటి తల్లి యొక్క హృదయాన్ని చూసినటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన తల్లిని తాను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి యోహానుకి అప్పగించడం మనం 2 కోణాలు చూడాలి. ఒకటి, ఆయన తల్లే అక్కడ ఎందుకుంది, ఆయనకి ఇంకా బంధువులు ఎవరు లేరా, ఆయనకి సహోదరులు ఎవరు లేరా అన్నది ఒక కోణం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మీయ సందేశం, 2 మనం పరిశీలించాలి. మొదటిది, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణాన్ని పురస్కరించుకొని ఆయన గొల్గొతా కొండ మీద సిలువేయబడినప్పుడు ఆ ప్రాంతంలోనికి ఎవరు అనగా యేసు ప్రభు యొక్క తండ్రి కానీ ఆయన సహోదరులు కానీ రాలేదు, తల్లి మాత్రమే వచ్చిన్నది. ఎందుకు సహోదరులు రాలేదు, తండ్రి లేరా అంటే చరిత్ర ఏం చెప్తుందంటే, యేసు ప్రభు యొక్క సిలువ వేయు సమయానికే ఆయన మరణించి ఉన్నాడని చెప్తుంది. ఇక సహోదరులు చూస్తే 4 తమ్ముళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అయితే వారెవరూ రాలేదు. ఎందుకు రాలేదంటే లేఖనం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం అంటుంది, అప్పటికి వారు ఆయన మీద విశ్వాసము ఉంచలేదు. అంటే అప్పటికి వారు ఏమై ఉన్నారంటే యేసు ప్రభు దేవుడిగా వారు అంగీకరించలేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు రోమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగాను యూదులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఆ యొక్క సువార్తను వీరును అంగీకరించలేదు కనుక వీరు రావడానికి ఇష్టపడలేదు అన్న విషయం ఒక కోణంలో మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే వీరే కాదు, ఈయన అప్పగించబడినప్పుడు వారి శిష్యులందరూ కూడా ఆయన యుద్ధ నుండి పారిపోయారని మత్తయి సువార్త 26, 56 వచనం తెలియపరుస్తూ ఉంటుంది. అయితే ఎందుకు వీరు రాలేదంటే విశ్వాసం లేకపోవడం ఒకటైతే, రెండవది అప్పటికి రోమన్ ప్రభుత్వం చాలా దారుణమైనటువంటి హింసతో కూడిన పరిపాలన యూదులను చేస్తుంది. యూదులకు స్వతంత్రం లేదు. యూదులు ఈ యొక్క రోమన్ ప్రభుత్వంలో వారు బానిసలుగా ఉన్నట్టుగానే ఉన్నారు. కనుక వీరికంటూ ప్రత్యేకమైన రాజ్యము లేదు, వారికి ఏ విధమైన ఎసులుబాటు లేదు, భయంకరమైన పన్నుల భారం. ఎవరైనా సరే రోమన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వారికి దేశద్రోహం అని కానీ లేక మరి రాజద్రోహం అని కానీ మరేదైనా వారి మీద నేరము మోపి వారిని సిలువ శిక్షకు అప్పగించేవారు. యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు చాలామందిని సిలువ శిక్షకి అప్పగించారు. కనుక ప్రియులారా, అటువంటి భయంకరమైన విషయం మరి యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఈ రోమన్ ప్రభుత్వానికి యూదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభు యొక్క నిర్ణయాన్ని పరిశుద్ధాత్మ సన్నిధి గురించి మాట్లాడుతున్నప్పుడు వీరందరూ కూడా వ్యతిరేకులుగానే ఉన్నారు. వీరెవరూ కూడా ఆయన్ని రక్షకుడిగా స్వీకరించలేదు. అందు నిమిత్తమే వీరెవరూ ఎక్కడికి రాలేదంటే కపాల స్థలం ఉంచబడినటువంటి యేసు ప్రభు సిలువేసిన స్థలానికి వీరు రాలేదు. మరి వచ్చిన మరియా, మరి రోమన్ ప్రభుత్వంలో మరొక విషయం ఉంది. ఏంటంటే
ఈ సిలువ శిక్ష ఎవరు వ్యతిరేకించినా, ఒకవేళ కుటుంబంలో ఎవరైనా ఆ శిక్షకు సహకారిగా ఉన్నట్లయితే, ఆ శిక్ష పడిన వ్యక్తికి సహాయంగా నిలబడితే ఈ శిక్ష వారికి కూడా వర్తింపచేసేవారు. అందువలన వీరెవరూ కూడా దరిదాపుకి రాలేదు. కానీ తల్లి ప్రేమ కదా, విడవలేక కుమారుని మరణాన్ని చూసి తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే సిలువ వద్దకు వచ్చేసింది. ఇందులో ఒక ఆత్మీయ సందేశం ఏంటో తెలుసా? ఏ మనిషి 2 పడవల మీద కాలు వేయకూడదు. ఆమె లోకం వైపు వేయలేదు, రక్షణ వైపే కాలేసింది. ఎవరైనా రక్షకుడి వైపు లోకాన్ని విడిచి, వాక్యం సెలవిస్తుంది మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఎవడైనను తన తల్లిని కానీ తండ్రిని కానీ విడిచిన ఎడల, అంటే ఎవరి గురించి? నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తల్లినైనను తండ్రినైనను విడిచినవాడు ఇహమందు హింసలతో పాటు తల్లిని తండ్రిని ఆస్తిని సంపాదించుకుందని వాక్యం సెలవిచ్చింది. అంటే అక్కడ ఏం చెప్పాడైనా, ఎవరైతే ఈ లోకం కాదు పరలోకమే నాకు ముఖ్యమని వస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు, ఆదరిస్తాడు అన్న విషయం ఈ కోణంలో కనపడుతుంది. అయితే మరి ఈ యోహాను అక్కడ ఉన్నప్పుడు యోహానికి చెవి అప్పగిస్తున్నాడు. ఇక ఆమె తిరిగి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అక్కడ ఈమె కుటుంబంలో ఉన్న బిడ్డలను వ్యతిరేకించి వచ్చేసింది. అవునా? వ్యతిరేకించి వచ్చేసింది కనుక తిరిగి మళ్ళా తన తల్లిని ఆ బిడ్డలు చేర్చుకోరు. కాబట్టి తనకి ఎలాగా భర్త లేడు. ఎందుకంటే అప్పటికే యేసయ్య మరణించినాడు కనుక ఈమె ఒంటరిగా ఉంది కనుక ఆయన ఏం చేశారంటే ఇమీడియట్లుగా తన తల్లిని తన ఇష్టమైనటువంటి శిష్యుడు యోహానుకి అప్పగించినట్లుగా చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే ఇందులో ఆత్మీయ సందేశం కనుక మనం చూసినట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనములో, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, అనాథులుగా విడవను అంటాడు. చూసారా ప్రియులారా, మన దేవుడు ఎంత మంచివాడు. అనాథులుగా మనల్ని ఎప్పటికీ విడవలేదు. అవునా? అందుకనే ఆయన ఇంకో మాట కూడా చెప్తాడు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాల్లో చూస్తే అంటాడు, నేను తండ్రిని వేడుకొందును, మరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపమని. చూడండి ఎంత గొప్ప ప్రేమో దేవునికి మన మీద. తండ్రిని నేను వేడుకొందును, నేను లేనని, నేను వెళుచున్నానని మీరు దిగులు చెందొద్దు. మీ కొరకు నేను ఎవరిని పంపిస్తున్నాను? తండ్రిని వేడుకుంటాను, మరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపమని. ఆయన మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. లోకమైన చూడదన్నాడు. చూసారా ప్రియులారా, దేవుడు మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో. కనుకనే ఆయన అంటున్నాడు, ఎవరిని ఎంత మాత్రం విడిచిపెట్టలేదు. చూడండి, ఎందుకంటే ఆయనే సెలవిచ్చాడు. పరిశుద్ధ గ్రంథము మోషే గ్రంథం చెప్తుంది, నిర్మాకాండం 20వ అధ్యాయము 12వ వచనములో, నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. చూడండి, తల్లిదండ్రులను సన్మానింపము. మరి ఆయన చెప్పి ఆయన ఎలా విడిచిపెట్టాడు? కనుకనే ఆయన ఏం చేశాడు? తన తల్లిని యోహానికి అప్పగిస్తున్నాడు. ప్రియులారా, ఆత్మీయ సందేశం ఏంటి అంటే తన యొద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రము విడిచిపెట్టడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా అదే సెలవిస్తుంది, నేను విడువను ఎడబాయను, ఎన్నటికీ విడివడంట. దేవునికి స్తోత్రం. ఎవరిని విడివడంటే రెండు పడవల మీద కాలేసినట్టుగా కాదు, ఒకరి వైపే. అందుకే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, నువ్వు వెచ్చగైనా ఉండు, చల్లగైనా ఉండు, నులివెచ్చగా మాత్రం నీవు ఉండకు. ప్రకటన గ్రంథం 3:16లో చెప్తున్నాడు ఆయన. కనుక ఒక సైడే ఈ మరియా లోకాన్ని విడిచి తండ్రి వైపు వచ్చేసింది కాబట్టి ఆయన తనకి సహాయకుగా నిలబడ్డాడు. తన సహాయాన్ని తను వెళ్ళిపోతున్నాడు కనుక తనకి సహాయంగా ఈ యోహాన్ని ఉండమని తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, నిజమే, మనము కూడా ఆలోచించాలి. ఎందుకంటే నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఆయన చెప్తున్నాడు, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉంటాను. యుగ సమాప్తి వరకు. కనుక ప్రియ సహోదరుడా, ఆయన ఈ యొక్క సందేశము మనకి తెలియపరుస్తున్నది ఎందుకో తెలుసా? నిన్ను విడిచిపెట్టాను నేను అని చెప్పడానికి. నేను
విడిచిపెట్టను. ఆ రోజు మీరు చూసారా, ఇర్మియాతో అంటాడు, నువ్వు బాలుడిని అనవద్దు, నీతో నేను ఉంటాను. ఎస్, అందుకే 136 కీర్తన 16 వచనంలో అంటాడు, నేను పిండముగా రూపింపమునికే నీ కనులు నన్ను చూశాయి. నేను పిండముగా రూపింపక మునిపే, తల్లి గర్భంలో నేను ప్రవేశించినది మొదలుకొని భూమి మీద వచ్చే వరకు కూడా నా ఆదరణకర్త నీవే. ప్రియులారా, మరి దేవుడు ఈ 3వ మాట ద్వారా మనకు తెలియపరుస్తుందండి, గొప్ప ఆదరణ ఇస్తున్నాడు. ఎవరైతే లోకమును విడిచి తన యొద్దకు వస్తారో, లోక ఆశలు విడిచి దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నారో, లోకము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారో, వారిని ఎంత మాత్రము విడవను అని చెప్పడానికి ఒక మంచి మెసేజ్ మనకిస్తున్నాడు. ఇదిగో అమ్మ నీ కుమారుడు. చూడండి ఎంత గొప్ప బాధ్యత. ఈరోజు నీవు నేను కూడా ఇంకా ఆలోచిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ లోకం వైపు ఉంటున్నాం. అవునా, ఉపవాసాలు చేస్తున్నాం, ఇంకా లోకం వైపు తిరుగుతున్నాం. చూసారా ప్రియులారా, అవి రెండు వద్దు అని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం. ఇది గొప్ప నిదర్శనం. నువ్వు లోకం వైపు ఉండవలసిన పని లేదు. నువ్వు రక్షణ పొందావా, బాప్తిస్మం తీసుకున్నావా, ఇక నువ్వు ప్రభు బిడ్డవే. ఇక లోకం వైపు చూడకు. నీకేమి కావాలో, నీకేమి అవసరమో అన్నీ ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆయన సెలవిస్తున్నాడు. లోకాసు వార్త 12వ అధ్యాయము 30వ వచనంలో అంటున్నాడు కదా, ఏమి తిందుము, ఏమి తాగుము, ఏమి ధరించుకుందామని విచారించుకోండి, అనుమానించకండి. ఇవన్నీ కావాలని లోక జనులు ఎరుగుదురు, ఇవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. చూడండి, ఆ తల్లి ఏమైనా ఆలోచించిందా? అయ్యో, నేను నాకు కుమారుని విడిచి వచ్చేసాను, నా కుమారుని విడిచి నేను వచ్చేసాను, రోమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను వచ్చేసాను. మరి యేసైతే ప్రభు ఇప్పుడు చనిపోతారు, ఆయనకుండడు, నా పరిస్థితి ఏంటి అని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. వెంటనే ఆమె ఆలోచించలేదని ప్రభు ఎరిగినాడు కనుకనే ఆమెను ఒంటరిగా విడిచక తన యొక్క ప్రియ శిష్యుడైన యోహానికి అప్పగిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, నేను కూడా ఈ వాక్యం ద్వారా మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎప్పటికీ మన ప్రభు మనల్ని విడిచిపెట్టడు. రా, నువ్వు ఆయన చేయి పట్టుకోవడానికి, నిజముగా నీ పాపమును ఒప్పుకొని ఆయన వరపు నువ్వు తిరిగినట్లయితే సదాకాలం ప్రభు నీతో ఉంటాడు. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించిన కాక. ఆమె చిన్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈ యొక్క వాక్యం ద్వారా మా హృదయములు మేము నాయనా మరి 2 పడవల మీద కాలు వేసిన వారుగా ఇటు లోకం వైపు ఇటు దేవుని వైపు చూడక నీ వైపే మేము ఉండినట్లు నీవు సెలవిస్తున్నావు. ఒక వరలో 2 కత్తులు విడవు అని ఎలా అయితే చెప్పినావో అలాగనే మేము నీతోనే నడిచినట్లు, నీతోనే జీవించినట్లు నీ కృప సదా మాతుంచి మీరు వచ్చి పర్యాంతము భూమి మీద నీ గొప్ప సాక్షులుగా వర్ధిల్లడా నీ కృప తోడుగుంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.